ఈ ఫారిన్ ఇన్కమ్ అండ్ ఫారిన్ హోల్డింగ్స్ కి నోటీసెస్ వచ్చాయని విన్నాం. అసలు ఏంటి నోటీసెస్, ఏంటి, ఎందుకు వస్తాయి? సో యూఎస్ ఎంబసీ నుంచి మన వాళ్ళకి డిపార్ట్మెంట్ కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యూఎస్ లో ఇన్వెస్ట్ చేసినా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ వచ్చినప్పుడు అందరికి మెయిల్స్, మెసేజెస్ వచ్చేసాయి. ఫైనల్ గా మీరు సార్ అక్కడ ట్యాక్స్ పే చేసాం కదా సార్, మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ పే చేయాలని సార్ పాయింట్. ఇప్పుడు మనం మీరు ఇక్కడ ఉన్న ఇన్కమ్ మీద మీకు ఒక 5 లక్షలు ట్యాక్స్ వచ్చింది అనుకోండి సార్, మీరు అక్కడ ఒక 3 లక్షలు కట్టారనుకోండి, ఇప్పుడు ఇంకా 2 lakhs ఇక్కడ పే చేయాలి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఒక వ్యక్తి దుబాయ్లో ప్రాపర్టీ కొన్నాడు. అతనికి ఒక నెలకు ఒక 4 లక్షలు ఇన్కమ్ ఉంది. ఆయన అక్కడ బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసుకుని అక్కడే వేసుకున్నాడు. కానీ అది అసలు ఇన్కమ్ ఇక్కడ తేవట్లో అక్కడే ఉంటుంది. ఇప్పుడు దానికి కూడా ఇక్కడ ట్యాక్స్ పే చేయాలి అతను. అది ఇండియాకి తెస్తాడా లేదా అనేది సెకండరీ థింగ్ సార్. సంపాదిస్తే కట్టాలి. ఫారిన్ ఇన్కమ్ ది ఏఎస్ లో రిఫ్లెక్ట్ అవ్వదా బై డిఫాల్ట్? అవ్వదు. అదే మేజర్ ప్రాబ్లం. సరిపోయింది. క్రిప్టోని చాలా మంది టాక్సేషన్ పరిధిలోకి రాదు, ట్యాక్స్ పరిధిలోకి రాదు, ఎవరు అంత సీరియస్ తీసుకోరు. ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గెయిన్ వచ్చిన ₹1,00,000 మీద ట్యాక్స్ కట్టాలి, లాస్ వచ్చింది మేము సెట్ ఆఫ్ అలో ఉండదు దాన్ని. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా ఇక్కడ ట్యాక్స్ కట్టాలి, పే చేసుకోవాలి. ఇది రియలైజేషన్. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సునీల్ గారు, సార్ ఈ ఫారిన్ ఇన్కమ్ అండ్ ఫారిన్ హోల్డింగ్స్ కి నోటీసెస్ వచ్చాయని విన్నాం. అసలు ఏంటి నోటీసెస్, ఏంటి, ఎందుకు వస్తాయి, వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి? మీరు అంటున్నది ఏంటంటే సార్, డిసెంబర్ ఎండింగ్ లో చాలా మందికి ఎవరికైతే ఫారెన్ ఇన్కమ్ కానీ ఫారెన్ హోల్డింగ్స్ ఉన్న వాళ్ళందరికీ నోటీసులు వచ్చాయి. ఓకే. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్. అంటే ఫారెన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు వచ్చేటివి కాదు. ఇవి కూడా ఏంటంటే ఓన్లీ యూఎస్లో నుంచి ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కానీ, యూఎస్లో అసెట్స్ కానీ, హోల్డింగ్స్ కానీ, యూఎస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసే వాళ్ళకి మెయిన్గా వచ్చాయి మన వచ్చిన నోటీసులు అన్నీ కూడా. ఓకే. సో యూఎస్ ఎంబసీ నుంచి మన వాళ్ళకి డిపార్ట్మెంట్కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యూఎస్లో ఇన్వెస్ట్ చేసినా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ వచ్చినప్పుడు అందరికి మెయిల్స్, మెసేజెస్ వచ్చేసాయి డిస్క్లోజ్ చేయండి అని. ఓకే. ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండ్లో చాలా మంది ఐటీఆర్స్ మనం రివైజ్ చేసాం. ఇంకా చేయని వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న ఒక పర్సన్ కూడా కాల్ చేశారు, సార్ ఇట్లా ఫారెన్ ఇన్కమ్ రిలేటెడ్ నోటీస్ వచ్చిందని. కొంచెం లేట్గా చూసుకున్న వాళ్ళు, ఆల్రెడీ 20 days అయింది నోటీసెస్ వచ్చిన వాళ్ళకి. ఓకే. సో ఇప్పటికైనా ఎవరైనా ఫారెన్ నుంచి కానీ ఇన్కమ్ ఏమైనా ఉన్నా, ఫారెన్లో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కానీ ఒకసారి మెయిల్స్ అవి చెక్ చేసుకొని రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి సార్. రివైజ్ కానీ అప్డేట్ రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అసలు ఫారెన్ ఇన్కమ్ అంటే ఏంది, ఫారెన్ హోల్డింగ్స్ అంటే ఏంటంటే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ప్లీజ్. జనరల్గా ఏంటంటే సార్, ఫారెన్ ఇన్కమ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఒక పర్సన్కి, దిస్ ఈస్ ద కేస్ ఫర్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్ అయితే సిచ్యువేషన్ వేరే, ఫారెన్ ఇన్కమ్ ఉంటుంది, ఎలాగో ఆయన ఫారెన్లో ఐటీఆర్ ఫైల్ చేసుకుంటాడు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో. ఇప్పుడు ఈ సినారియో ఎవరికంటే రెసిడెంట్ ఇండివిజువల్ ఫారెన్ ఇన్కమ్ ఉంది. ఇప్పుడు నేను హ్యాండిల్ చేసిన కేసు ఏంటంటే, అతను 3 months యూఎస్ లో వర్క్ చేసి వచ్చాడు, 3 months వర్క్ చేసి వచ్చాడు, తర్వాత 9 months ఇక్కడే వర్క్ చేశాడు. ఇక్కడ వర్క్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ ఐటీఆర్, ఇక్కడ ఇన్కమ్ చూపించేసి ఐటీఆర్ ఫైల్ చేసేసుకున్నాడు. ఓకే. ఫారెన్ ఇన్కమ్ ఇక్కడ చూపించలేడు. ఇఫ్ ఈజ్ ఎ రెసిడెంట్ ఇండివిజువల్, గ్లోబల్ ఇన్కమ్ ఇస్ టాక్సెబుల్. అతనికి ఫారెన్ లో ఇన్కమ్ ఎక్కడున్నా, ఎక్కడ ఇన్కమ్ ఉన్నా రెసిడెంట్ కాబట్టి టాక్సెబుల్. అతను ఏం చేయాలి, ఫారెన్ ఇన్కమ్ ని కూడా ఇక్కడ చూపించాలి. సో ఆయన శాలరీ ఇన్కమ్ ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్డేట్ రిటర్న్ చేసి అది ఫారెన్ లో ఉన్న శాలరీ ఇన్కమ్ కూడా యాడ్ చేసి అక్కడ అతను పే చేసిన ట్యాక్స్ ని బెనిఫిట్ లాగా, ఫారెన్ క్రెడిట్ లాగా తీసుకొని ఫైల్ చేసాం అన్నట్టు. ఓకే. సో ఇది ఒక కేసు శాలరీ ఉండొచ్చు. ఇంకేముండొచ్చు అంటే రెంటల్ ఇన్కమ్ ఉండొచ్చు. కొంతమంది అక్కడ ముందు వెళ్ళేసి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కొన్ని 10 years ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకొని రేటుకి ఇచ్చేసి రావచ్చు. సో రెంటల్ ఇన్కమ్ కూడా ఉండొచ్చు. రెంటల్ ఇన్కమ్ ఉన్నా ఇక్కడ చూపించాలి మనం. దాని తర్వాత క్యాపిటల్ గెయిన్స్. చాలా మంది ఏంటంటే ఈవెన్ ఇండియాలో ఉన్న రెసిడెంట్స్ కూడా ఇండ్ మనీ యాప్ కానీ, వెస్టెడ్ యాప్ కానీ యూజ్ చేసి, జస్ట్ లైక్ మన దగ్గర జీరోదా కైట్, గో యాప్ లో ఇట్లా ఉన్నట్టుగా ఫారెన్ యాప్స్ ఉంటాయి సార్. వాటి త్రూ ఫారెన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఇన్వెస్ట్ చేస్తారంటే ఇప్పుడు ఫేస్బుక్ షేర్స్ కొనడం, మైక్రోసాఫ్ట్ షేర్స్ కొనడం, ఇవన్నీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లాగానే వస్తాయి. దీనిపైన మనకు క్యాపిటల్ గెయిన్ ఉండొచ్చు, డివిడెండ్ కూడా ఉండొచ్చు. ఏ విధమైన ఇన్కమ్ ఉన్నా కూడా అది ఫారెన్ ఇన్కమ్ లాగానే కన్సిడర్ చేసి క్యాపిటల్ గెయిన్ అయితే క్యాపిటల్ గెయిన్ లాగా, డివిడెండ్ అయితే డివిడెండ్ లాగా మనం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫీజ్ బేస్డ్, కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ శాలరీ జాబ్ చేసుకుంటూ కూడా కొన్ని కంపెనీస్ కి కాంట్రాక్ట్ సర్వీసెస్ లాగా, ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ లాగా ప్రొవైడ్ చేస్తారు సర్వీసెస్. ఫీ బేస్డ్ గా ప్రొఫెషనల్ ఫీజ్ ఒక 2 months 3 months అలా కూడా ప్రొవైడ్ చేస్తారు. అది ప్రొఫెషనల్ ఇన్కమ్ లాగా వస్తుంది. ఓకే. ఆ కేటగిరీ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా కూడా ఏ విధమైన సరే ఇట్ కమ్స్ అండర్ ఎనీ హెడ్. రెంట్ వస్తుందా, శాలరీ వస్తుందా, డివిడెండ్ లో వస్తుందా, క్యాపిటల్ గెయిన్ వస్తుందా అనేది పక్కన పెడితే, ఏ ఇన్కమ్ అయినా సరే మన ఇండియాలో వచ్చింది కాకుండా బయట నుంచి ఏ ఇన్కమ్ వచ్చినా అది మనం ఇన్కమ్ డిస్క్లోజ్ చేయాలి ఐటీఆర్లో. ఐటీఆర్లో ఇన్కమ్ డిస్క్లోజ్ చేసి
అక్కడ ట్యాక్స్ పే చేసాం కదా సార్. నిన్న క్లయింట్‌తో మనకు వచ్చిన పాయింట్ అదే. సార్ అక్కడ ట్యాక్స్ పే చేసాం కదా సార్, మళ్ళీ ఇక్కడ కూడా ట్యాక్స్ పే చేయాలనేది సార్ పాయింట్. అందుకే చూపెట్టలేదు సార్. అక్కడ ఆ ఇన్కమ్ చూపించాము, అక్కడ ట్యాక్స్ ఆల్రెడీ కట్ అయిపోయింది నాకు, విత్ హోల్డింగ్ ట్యాక్స్, రిటర్న్ కూడా ఫైల్ చేశాను, కట్టాను, మళ్ళీ ఇక్కడ ఇన్కమ్ ఇక్కడ కట్టాను, మళ్ళీ నోటీస్ పంపిస్తారు ఏం సార్ అంటారు. సార్ కాకపోతే రెసిడెంట్ కాబట్టి సార్, ఈవెన్ దో మీరు అక్కడ ట్యాక్స్ కట్టినా కూడా ఇక్కడ ఇన్కమ్లో యాడ్ అవ్వాలి. మీరు అక్కడ కట్టిన ట్యాక్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఆ సెక్షన్ 90 దాని కింద ఫారెన్ ట్యాక్స్ క్రెడిట్ అని ఒకటి ఉంటుంది సార్. సపరేట్ ఒక ఫామ్ ఫైల్ చేయాలి, దానికి ఫామ్ 67 ఫైల్ చేయాలి. ఆ ఫామ్ 67 ఫైల్ చేసి ఏం చేయాలంటే, నాకు ఫారెన్లో ఈ ఇన్కమ్ ఉంది అని మీద ఇంత నేను ట్యాక్స్ పే చేశాను అని డిస్క్లోజ్ చేసి, అమౌంట్ ఎంతైతే పే చేసామో అమౌంట్ ఇక్కడ మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. అంటే లెట్స్ సే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఇన్కమ్ మీద మీకు ఒక 5 లక్షలు ట్యాక్స్ వచ్చింది అనుకోండి సార్. మీరు అక్కడ ఒక 3 లక్షలు కట్టారనుకోండి, ఇప్పుడు ఇంకా 2 lakhs ఇక్కడ పే చేయాలి. ఓకే, డబుల్ ట్యాక్స్. లేదు అక్కడ 3 లక్షలు కట్టారు, ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 3 లక్షలే వస్తుంది అనుకోండి, జీరో ట్యాక్స్ చూపించాలి అంతే, సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం డిస్క్లోజ్ చేయడం అనేది మ్యాండేటరీ. అడిషనల్ గా ట్యాక్స్ వస్తుందా రాదా అనేది డిపెండ్స్, కేస్ టు కేస్ మారుతుంది. హై స్లాబ్స్ ఉన్నాం అనుకోండి, ఓకే, ఆటోమేటిక్ గా ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు నిన్న జరిగిన సిచ్యువేషన్ పేరు చెప్పకుండా నేను చెప్తాను. అతనికి అక్కడ ట్యాక్స్ 10% పడింది సార్. 10% ట్యాక్స్ పడింది. ఎంతైతే ఇన్కమ్ ఉందో 30 lakhs ఉండే 3 months కి ఇన్కమ్, దాని మీద 10% పడింది. 3 lakhs ట్యాక్స్ పే చేశాడు. మన దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, అదే 30 lakhs ఇక 30% పడుతుంది. హై స్లాబ్ లో ఉన్నాడు కదా, హై ఇన్కమ్ స్లాబ్ లో వచ్చేసి 30% పడుతుంది. 30% పడ్డప్పుడు మన దగ్గర ట్యాక్స్ ఎక్కువ వస్తుంది, 7-8 lakhs వస్తుంది అనుకోండి. మీరు అక్కడ 3 lakhs పే చేశారు అనుకోండి, ఆ రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ పే చేయాలి. 6 lakhs పే చేయాలి. 6 lakhs పే చేయాలి ఇక్కడ. సో అదన్నట్టు. అంటే ఇప్పుడు డబుల్ ట్యాక్స్ పడుతుందా అంటే పడట్లేదు. యాక్చువల్లీ అయితే డబుల్ ట్యాక్స్ పడట్లేదు, కానీ ఇండియన్ ట్యాక్స్ పడుతుంది. యూఎస్ లో సంపాదించిన ట్యాక్స్ ఇక్కడ పడుతుంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా ఇక్కడ ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ పే చేసుకోవాలి వస్తుంది. సో ఆ రీజన్ వల్ల ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా వేరే ఇన్కమ్స్ ఏమున్నా చేయాల్సి వస్తుంది సార్. ఇది ఫారిన్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడిందంతా కూడా. ఫారిన్ ఇన్కమ్ ది ఏఎస్ లో రిఫ్లెక్ట్ అవ్వదా బై డిఫాల్ట్? అవ్వదు, అదే మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు సార్, ఐటీ రిటర్న్స్ కూడా అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టి అంటే మేము అడుగుతాము, బట్ ఏఎస్ రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి దాని గురించి స్ట్రాంగ్ గా మనం ఎవరికి, ఇప్పుడు మన దగ్గర 1000 IAS ఫైల్ చేస్తే ఒక 30 మందికో 50 మందికో ఉంటుంది ఫారిన్ ఇన్కమ్, అందరికీ ఉండదు. అవును. సో 50 మంది ఎవరు అనేది వాళ్ళ సైడ్ నుంచి రావాలి, లేదంటే ఏఎస్ లో ఉన్న రావాలి. ఏఎస్ లో రాదు, ఏఎస్ లో ఇండియాలో ఉండే ఇన్కమ్ డీటెయిల్స్ వస్తాయి. అది రాదు కాబట్టి మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఐఏఎస్ లో వచ్చేసి ఉంటే మనకి ఈజీ అయిపోయింది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఫైలింగ్ చేయని వాళ్ళకు డిసెంబర్ నోటీస్ ఇచ్చారు, కానీ అది ఏఎస్ లో ఇచ్చేసి ఉంటే అయిపోయేది. సో ఇప్పుడు మీరు ఫారిన్ ఇన్కమ్, ఫారిన్ హోల్డింగ్స్ అన్నారు కదా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి దుబాయ్లో ప్రాపర్టీ కొన్నాడు. ఎందుకు కొన్నాడు? అక్కడ 9% 10% రెంట్ లీల్ వస్తుందని కొన్నాడు. ఒక 2 million dirhams పెట్టి కొన్నాడు, సంథింగ్ 5 crores పెట్టి. అతనికి ఒక నెలకు ఒక 4 lakhs ఇన్కమ్ ఉంది, రెంట్ల ఇన్కమ్ ఇన్ దుబాయ్ ఉంది. ఆయన అక్కడ బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేసుకుని అక్కడే వేసుకున్నాడు. ఇప్పుడు దానికి కూడా ఇక్కడ ట్యాక్స్ పే చేయాలి అతను. సార్ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది రెసిడెంటా నాన్ రెసిడెంట్ అనేది. ఫస్ట్ రెసిడెంట్ మన ఇండియాలోనే ఉంటాడు, కానీ రెంటల్ ఇన్కమ్ అక్కడ వస్తుంది, యూఏలో వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే రెసిడెంట్ కాబట్టి ఆ ఇన్కమ్ కూడా ఇతనికి ఇక్కడ ట్యాక్సబుల్. గ్లోబల్ ఇన్కమ్ ఇస్ ట్యాక్సబుల్, ఏ నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ ట్యాక్సబుల్. కానీ అది అసలు ఇన్కమ్ ఇక్కడ తేవట్లేదు, అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుంది, కానీ ఇన్కమ్ కాబట్టి ట్యాక్సబులే. ఇన్కమ్ ట్యాక్సబులే, బట్ ఇక్కడ ఏంటంటే అది ఏఎస్ లో రాదు. ఏఎస్ లో రాదు కాబట్టి ఇన్ఫర్మేషన్ లేదు కదా అనే పాయింట్ మీద మనము చూపెట్టాం. అంటే జనరల్గా ఇట్లా చాలా మంది చూపెట్టద్దు అనుకున్నా కూడా ఫ్యూచర్ లో అయినా యూఏ నుంచి కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి డేటా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు యూఎస్ నుంచి అయితే కంప్లీట్ గా వస్తుంది సార్, 100%. ఈవెన్ మీకు 10 రూపాయలు ఇన్కమ్ ఉన్నా కూడా వచ్చిన మెయిల్స్ కొంత మందికి చిన్న నామినల్ అమౌంట్, ఈవెన్ వాళ్ళు పాస్ట్లో ఎప్పుడో యూఎస్లో కొన్ని రోజులు ఉండేసి వచ్చినప్పుడు 10 years చెకింగ్ అకౌంట్, అంటే మన దగ్గర సేవింగ్స్ కరెంట్ అకౌంట్ ఉన్నట్టు అక్కడ బ్యాంక్ అకౌంట్ చెకింగ్ అకౌంట్ అట్లా అంటారు అన్నట్టు. ఆ అకౌంట్ లో ఉండే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉన్నా కూడా, అకౌంట్ క్లోజ్ చేయకుండా ఉండే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుంది చూడండి. సేవింగ్స్ అకౌంట్ లో మనకి ఇంట్రెస్ట్ రాదా సార్, బేసిక్ అకౌంట్ ఉంటే ఎంతో కొంత బ్యాలెన్స్ మీద అట్లాంటి ఇన్కమ్ ఉన్నా కూడా డేటా వచ్చింది, మెయిల్స్ వచ్చాయి. సో సేమ్ ఇన్ ప్రాసెస్ నెక్స్ట్ 2-3 years లో అన్ని కంట్రీస్ తోని డేటా ఎక్స్చేంజ్ అయ్యే 100% ఛాన్స్ ఉంది. సో ఈ రోజు మనం పే చేయకపోయినా ఇంకో 2-3 years తర్వాత వచ్చినప్పుడు పే చేస్తే మళ్ళీ పెనాల్టీస్, ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటాయి. సో వీళ్ళు 100% హీస్ లైబుల్ టు పే ట్యాక్స్ ఆన్ దట్ రెంటల్ ఇన్కమ్. అది ఇండియాకి తెస్తాడా లేదా అనేది సెకండరీ థింగ్ సార్, సంపాదిస్తే కట్టాలి అనేది రూల్. మన దగ్గర ఉన్న రూల్ అలాంటిది. ఇప్పుడు యుఎస్ లో ఏమైందంటే పిల్లలు సిటిజన్స్ కదా అని ప్రాపర్టీ వదిలేస్తారు అక్కడ. సో పిల్లల ఫ్యూచర్ లో మళ్ళీ అండర్ గ్రాడ్కి వెళ్తే బాగుంటుందని మొత్తం ఫ్యామిలీ వచ్చినా సరే బీయింగ్ అక్కడ సిటిజన్స్ కదా పిల్లలు అని చెప్పేసి పెట్టుకుంటారు ప్రాపర్టీ. పెట్టుకొని ఇన్ని రెంటలు కూడా అక్కడే ఉంచుకుంటారు, అంటే ఆ టర్మ్స్లో ఉంటే వెళ్ళినప్పుడు వాడుకుంటారు అని. దానికి ట్యాక్స్ అంటే ఇబ్బంది. సరే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు నోటీస్ వచ్చిన వాళ్ళు ఓకే, నోటీస్ రాని వ్యక్తి, ఇంతవరకు ఫైల్ చేయని వ్యక్తి ఇతనుగా ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి అంతా డిస్క్లోజ్ చేయొచ్చా మీకు? చేయొచ్చు సార్. అయితే ఇది మనము ఎట్లా ఫైల్ చేయాలి? యాక్చువల్గా ఏంటంటే సార్ మొన్న దాకా డిసెంబర్ లాస్ట్ వీక్ లో పంపించారు నోటీస్లో. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనకు జూలైలో నార్మల్ ట్యాక్స్ ఫైలింగ్స్ ఉంటాయి, సెప్టెంబర్ 15 వరకు ఎక్స్చేంజ్ చేశారు. మొన్న డిసెంబర్ వరకు రివైజ్ రిటర్న్ చేయడానికి ఉంటుంది. డిసెంబర్ అయిపోయింది అంటే అప్డేటెడ్ రిటర్న్ చేయాలి. ఈ అప్డేటెడ్ రిటర్న్ అంటే ఏంటి?
దాంట్లో ఏముంటాయి, అడిషనల్ ట్యాక్స్ లైబిలిటీస్ ఉంటాయా, పెనాల్టీస్ ఉంటాయి అనేది మనం కంప్లీట్గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం సార్. బట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫారెన్ ఇన్కమ్ దాని గురించి డిస్కస్ చేస్తాం కదా, ఫారెన్ హోల్డింగ్స్ అనే దాని గురించి కొంచెం ఎలాబొరేట్ చేద్దాం మనం యూఎస్ గురించి. చెప్పండి. సో దట్ ఇట్ క్లియర్ ఉంటుంది. హోల్డింగ్స్ అంటే ఏముంటాయి అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక పర్సన్ వేరే యాప్స్ యూజ్ చేసి ఫారెన్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఓకే. ఇన్ మనీ కానీ వెస్టర్డ్ కానీ ఏదైనా ఒక యాప్ యూజ్ చేసి ఇక్కడే ఉండి రెసిడెంట్ ఇండివిజువల్ ఫారెన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఫారెన్ దాని మీద వచ్చే క్యాపిటల్ గెయిన్ని ఇన్కమ్లో చూపించినట్టు ఇన్కమ్ ఏం లేకపోయినా డిస్క్లోజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ ఏజ్ ఉన్నా చూపెట్టాలి. ఇప్పుడు ఇన్కమ్ ఏం లేదు సార్, ఈ సంవత్సరం నేను అమ్ముతే కదా క్యాపిటల్ గెయిన్ వచ్చేది, అమ్మలేదు, డివిడెండ్ కూడా రాలేదు, మరి అయినా కూడా చెప్పాలి గవర్నమెంట్కి, చెప్పాలి నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షలు పెట్టావు, మైక్రోసాఫ్ట్ షేర్స్ ఉన్నావు, నీ ఐడిఆర్ ఫైల్ చేసుకునేటప్పుడు మన ఐడిఆర్ ఫైల్ చేసుకునేటప్పుడు ఫారెన్ ఇన్కమ్ రిలేటెడ్ క్లాజెస్ ఉంటాయి. వాటిలో నేను ఈ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇంత వాల్యూ ఇన్వెస్ట్మెంట్ చేశానని చెప్పి డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేయకపోయినా వచ్చాయి మన మెయిల్స్, నోటీసెస్ కానీ ఫ్యూచర్లో రావడానికి కూడా అవకాశం ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకా ఏ టైప్ ఆఫ్ హోల్డింగ్స్ ఉంటాయి, ఈసాప్స్, ఆర్ఎస్సీస్ ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఎంఎన్సీస్లో జాబ్ చేస్తున్నారో చాలా మందికి ఆర్ఎస్సీస్, ఈసాప్స్ ఇస్తారు సార్. అవును. మైక్రోసాఫ్ట్లో కానీ, గూగుల్లో కానీ, ఫేస్బుక్లో వర్క్ చేసే వాళ్ళకి, ఎంప్లాయీస్కి అందరికీ ఎంతో కొంత ఈసాప్స్ అవి ఉంటాయి. సో వాటికి సంబంధించిన హోల్డింగ్స్ మన పేరు పైన ఎంతైతే వెస్ట్ అయినాయి అంటారో, మన పేరు మీద వచ్చినప్పుడు వెస్ట్ అయినప్పుడు వాటి వాల్యూస్ టు ఇట్ కాల్స్. అండ్ ఎవరైతే పాస్ట్లో యూఎస్లో ఉండేసి కానీ వేరే కంట్రీలో ఉండి ఒక 10 years తర్వాత ఉండి మన కంట్రీకి మూవ్ ఆన్ అయ్యారు, వాళ్ళకి ఏంటంటే అక్కడ అకౌంట్స్ ఉంటాయి. ఈవెన్ మన లెక్క సేవింగ్స్, కరెంట్ అకౌంట్, తర్వాత ఎఫ్డి అకౌంట్స్ అని అంటే అక్కడ చెకింగ్ అకౌంట్ కానీ, ఎఫ్డీస్ కానీ, ఏదైనా పెన్షన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్. రీసెంట్లీ అయింది ఒకటి మనం అడ్రస్ చేసింది ఏంటంటే పెన్షన్ ఉంది, అతను అక్కడ వర్క్ చేసినప్పుడు పెన్షన్ వచ్చేది. సో పెన్షన్ లాంటి ఇన్వెస్ట్మెంట్, రిటైర్మెంట్ ఫండ్స్ ఏమున్నా కూడా ఇండియాకి వచ్చినప్పుడు, ఇండియాలో రెసిడెంట్ లాగా ఉన్నప్పుడు ఇక్కడ మనం ఫారెన్కి సంబంధించిన అకౌంట్స్ డీటెయిల్స్, వాటిల్లో ఉన్న బ్యాలెన్స్ అన్ని డిస్కస్ చేయాలి. సార్ సీఎల్తో మాట్లాడితే లైఫ్ ఈజ్ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది సార్ అసలు. ఇవన్నీ సార్ మేము అది. ఇంకొకటి క్రిప్టో సార్. క్రిప్టో అనేది ఇప్పుడు జెన్ రిలేటెడ్ దాంట్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్. క్రిప్టోని చాలా మంది టాక్సేషన్ పరిధిలోకి రాదు, ఎవరు అంత సీరియస్ తీసుకోరు ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ క్రిప్టో రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనం ఏం చేసినా కూడా ఐటీఆర్లో ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. గెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా దానిపైన ట్యాక్సెస్ పే చేసుకోవాల్సి వస్తుంది. క్రిప్టోలో ఇంకొకటి ఉంది సార్, మైనస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ప్రాఫిట్స్ ఆర్ టాక్సబుల్, లాసెస్ ఆర్ నాట్ అలౌడ్ టు సెట్ ఆఫ్. క్రిప్టోకి లాసెస్ ఆర్ నాట్ అలౌడ్ టు సెట్ ఆఫ్. ఇప్పుడు ఒక క్రిప్టోలో మీకు ప్రాఫిట్ వచ్చిందండి, ఒక కాయిన్ లో ఇప్పుడు బిట్ కాయిన్ లో ప్రాఫిట్ వచ్చింది, ఇథీరియం లో లాస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది దాని మీద ట్యాక్స్ కట్టేసి, లాస్ వచ్చింది మనకి సెట్ ఆఫ్ అలవ్ లేదు, అంత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇంకా సెట్ ఆఫ్ లేదు. ఇప్పుడు లెట్స్ సే సార్ మనం షేర్స్ ఉన్నాయి అనుకోండి, మన ఇండియాలో రిలయన్స్ కొన్నాం, టాటా కొన్నాం. రిలయన్స్ లో ప్రాఫిట్ వచ్చింది ₹1,00,000, టాటాలో ₹1,00,000 లాస్ వచ్చింది, సెట్ ఆఫ్ చేసి రిమైనింగ్ క్యాపిటల్ గెయిన్ ఉంటేనే కడతాం కదా. కానీ క్రిప్టోలో అట్లా ఉండదు, గెయిన్ వచ్చిన ₹1,00,000 మీద ట్యాక్స్ కట్టాలి, లాస్ వచ్చింది మేము సెట్ ఆఫ్ అలో ఉండదు దాన్ని. క్రిప్టో గురించి కూడా మనం ఒక ఎక్స్క్లూజివ్ వీడియో డీటెయిల్ గా మాట్లాడదాం సార్. దాని గురించి టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది దాని గురించి క్వేరీస్ ఉన్నాయి, షూర్ సార్, క్లియర్ చేయాలి దాని గురించి. క్రిప్టోలో మీరు అన్నారు కదా జంజీలని, మనం అన్నిటికీ జంజీని బ్లేమ్ చేస్తాం కానీ అందరూ చేస్తున్నారు అది. ఏమంటే అందరికి ఇది ఒకటి దొరికింది జంజీలని. అదే కొంత జెన్జీ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ వాళ్ళ కెపాసిటీ తక్కువ కదా. ఇప్పుడు వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ తక్కువ. అంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కెరీర్ లెట్ దెమ్ డూ. ద ప్రాబ్లమ్ ఈజ్ బిగ్గర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు చేస్తారు, అది రిస్క్, బాధ్యతలు ఉండి బిగ్గర్ ఇన్కమ్ ఉండి రిస్క్ చేసి. ఆఫ్టర్ నోయింగ్ ఆల్ ద కంప్లైన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలిసిన తర్వాత కూడా రిస్క్ తీసుకుంటే ఓకే, బట్ తెలియకుండా తీసుకుంటే ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టు అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్స్ అండి సునీల్ గారు.